ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్దత కల్పించిన సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు బెజవాడ దుర్గమ్మకు చీర సారె సమర్పించారు. ఉదయం కొండవీడు వాగు ఆనకట్టు ప్రాంతం నుంచి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఇంద్రకీలాద్రి చేరారు. అమరావతి రైతులకు ఆలయ చైర్మన్ బొడ్రా రాధాకృష్ణ స్వాగతం పలికి వారితో పాటు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఈవో సినానాయక్ ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రధాన రాజగోపురం వద్ద రైతులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించి అమ్మవారి కుంకుమ ప్రసాదాలను రైతులకు అందజేశారు. మాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా మనోవేదనకు గురైన ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మని దర్శించి మా మొరను ఆలకింపజేసి ఉపశమనం పొందడం ఈ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. దాని ప్రకారమే ఈ రాజధానికి కూడా చట్టబద్ధత కావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. దానికి అన్ని రకాల మార్గాలను సుగమం చేసి దేశవ్యాప్తంగా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని భావించేటట్లు చేసి అందరి మద్దతు పొంది ఈ రోజు ఆ యొక్క అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది. దాని నిమిత్తం మేము కోరిన మీదట చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఈవో గారు సీనా నాయక్ గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, ఎందుకంటే ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండటానికి మీ వంతు కర్తవ్యం ఉంది కాబట్టి మీకు అమ్మవారి కృపని మీ మీద ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పి మాకు ఈ విధంగా దర్శన ఏర్పాట్లని అదేవిధంగా తీర్థ ప్రసాదాలను అందించినటువంటి చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారికి, ఈవో గారు సీనా నాయక్ గారికి, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ అదేవిధంగా సిబ్బందికి, పూజారుల గారికి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మాకు